హలో, శంకర్ దాదా ఆర్ఎంపీ. బొంగులోది ఏ ఎంపీ అయితే నాకేంటి కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదో చెప్పు. కాల్చి పావు గంట అయింది. బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళు. ఈ డాన్స్ ఏంటి? శవాల ముందు డాన్స్ చేసే టైప్ ఏముండి ఇది శవతాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్, నాతో చిన్న డౌట్. మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్ళయిందా? మగాళ్ళ మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్ళయిందా? కాలేదు. కాబట్టే పెళ్ళంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లో? మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది. టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటా. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక మగాడు అన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా? రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట. కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలే. మగాడు అన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గల కంటే తాగద్దని రిస్ట్రిక్షన్. అది ఏమన్నా ఉగ్గా? కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పెడచకట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్సా? ఫుల్ బాటిల్స్. పైగా ప్యాక్ ఆడకూడదట, రేసులకు వెళ్ళకూడదట. అవన్నీ వదిలే. మగాడు అన్నాక ఎప్పుడన్నా వీకెండ్లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేనట. అది తప్పంటుంది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసాను దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు బతికే ఉన్నావా? అవునరా నీ బక్కనా కొడక. ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు. నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా అది నార్మల్. నీ డ్రైవర్ బుద్ధి పోనించుకున్నావు కాదరా? ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్తా. వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోఫర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులు ఇస్తాను, పోరా. లేలారాణి, మగ తోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడువేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర్ దాదా? ఆర్ఎంపీ మర్చిపోయి. ఆర్ఎంపీ లేదు, బొక్కలేదు. మేడం, యా, మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలీ? తల్లి తోడు. సై, వాడు హంతకుడే. వృత్తిరీత్యా అంతకుడైన ప్రవృత్తిరీత్యా స్త్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. మరి నా సంగతి ఏంటి? ఈ గన్ను డన్ను తీసుకొని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో. నేను మేడంతో సెటిల్ అయిపోతా. హాయ్ డార్లింగ్. గన్ను డాన్ను ఇచ్చాడు బాగానే. మరి పని ఎవడెత్తాడు? నీకు పని నేనిస్తాను. 2 కోట్లు 2 మర్డర్. 2 మటర్లకు 2 కోట్ల? ఎస్. ఆహా, పోనీ బేరం అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంటన్. ఆవిడ వరకు ఓకే సార్. ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంట్. ఓకే సార్. వెళ్ళేసి